రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో అడవిలో కాల్పుల మోతో దద్దరిల్లాయి. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఫైరింగ్లో 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి చెందగా కొంతమంది జవాన్లకు గాయాలయ్యాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులు జరుగుతున్న స్థలంలో భారీగా ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవిలో కాల్పులు మొత్తం దద్దరిల్లాయి. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఫైరింగ్లో 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి చెందగా కొంతమంది జవాన్లకు గాయాలయ్యాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులు జరుగుతున్న స్థలంలో భారీగా ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. రజనీకాంత్, రవి, బీజాపూర్ దంతెవాడ రాష్ట్ర జిల్లాల సరిహద్దు ప్రాంతం, అటవీ ప్రాంతం, పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టులు అక్కడ సమావేశం అయ్యారన్న సమాచారం తెలుసుకున్న బీజాపూర్ సంబంధించిన డిఆర్జీ జవాన్లతో పాటు కోబ్రా దళాలు, ఎస్టీఎఫ్ దళాలు, సిఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు కూడా అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకున్నాయి. ఆ అడవులు కేశెత్తుల అటవీ ప్రాంతంలో ఉదయం 9 గంటల నుంచి అడప ఎదురుకాల్పులు చేసి ఎదురుకాల్పులో సుమారు 12 మంది మావోయిస్టులు మృతి చెందిన సమాచారం తెలుస్తుంది. 12 మంది మావోయిస్టులతో పాటుగా ఎదురుకాల్పుల్లో మాత్రం ఇప్పటికే ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి ఘటనా స్థలంలో మాత్రానికి భారీగా ఎన్కౌంటర్ స్థలంలో మాత్రం ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫిల్స్ తో పాటు ఇతర ఆయుధాలు, మందుగుడి సామాగ్రి కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుంటూ బీజాపూర్ ఎస్పీ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు కూడా బీజాపూర్ ఎస్పీ సుందర్రాజు కూడా తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా మీమాంస నెలకొందని చెప్పొచ్చు. ఈ ఘటనలో మాత్రం ఉదయం నుంచి కూడా అంటే బీజాపూర్ జిల్లా సరిహద్దు గంగులూరు పోలీస్ స్టేషన్ ప్రాంతం ఉంటుంది, అటవీ ప్రాంతం. దీనికి దంతెవాడ జిల్లా కూడా పక్కనే ఉంటుంది. దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతం, 2 అటవీ ప్రాంతాల మధ్యన మాత్రానికి అటవీ ప్రాంతాల మాత్రం ఉదయం నుంచి కూడా ఇటు మావోయిస్టులు అక్కడ సమాచారం నేపథ్యంలో బీజాపూర్ సంబంధించిన డిఆర్జీ జవాన్లతో పాటుగా సిఆర్పీఎఫ్ కోబ్రా దళాలు, దాంతోపాటు ఎస్టీఎఫ్ దళాలు కూడా సంఘటనా స్థలాన్ని చేరుకున్నాయి. మొదట మాత్రానికి ఉదయం 9 గంటల 10 గంటల ప్రాంతాల మాత్రం తొలుత ఒకసారి ఎదురుకాల్పులు చేస్తాయి. ఆ తర్వాత 1 గంట 2 గంటల ప్రాంతాలు కూడా 2-3 సందర్భాల్లో కూడా ఎదురుకాల్పులు చేస్తాం. సాయంత్రం కూడా 5 నుంచి 6 గంటల ప్రాంతంలో మరోసారి కూడా ఎదురుకాల్పులు చేస్తుంది. ఎదురుకాల్పుల్లో కూడా సుమారు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా ప్రాంతంలో మాత్రం కూంబింగ్ కూడా ఇంకా నిర్వహిస్తున్నట్టు కూడా బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఆ ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టులు ఇటీవల కాలంలో బీజాపూర్ జిల్లాలో కొంత మావోయిస్టులు కొంతమంది ఇంకా మిగిలినారంటూ మాత్రానికి బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో కూడా మీడియాకు సమాచారం తెలియపరిచారు. ఈ దంతెవాడ జిల్లాలో మాత్రానికి ఇప్పటికే దంతెవాడ జిల్లా సరిహద్దు ప్రాంతం, అటవీ ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా మావోయిస్టులు తుడిచిపెట్టకపోయారని చెప్పి బీజాపూర్ జిల్లాలో కొంత అటవీ ప్రాంతం అంటే పశ్చిమ బస్తర్ ప్రాంతం ఇదంతా కొంచెం దట్టమైన దండకారణ్యం, కీకరారణ్యంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మాత్రం కొంతమంది మావోయిస్టుల కార్యకలాపాలు కొంత ఉన్నాయని తెలుస్తున్నారు. ఇటీవల కాలంలో గడిచిన 4-5 రోజులుగా కూడా పూర్తిగా ఆ ప్రాంతం మొత్తం పశ్చిమ బస్తర్ ప్రాంతం కూడా పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఆ ప్రాంతంలో మాత్రం ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా బీజాపూర్ ఎస్పీతో పాటు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు కూడా తెలుపుతున్న పరిస్థితి రవి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.